స్వర్గంలోకి వచ్చినాం మామా. గాయ్స్ చూడండి, ఫైనలీ ఉమ్లింగ్ లో పాస్ అయితే పైకి వచ్చేసాను. 19,024 ఫీట్లు ఫుల్ స్నోఫాల్ అవుతుంది. మా వైజరి నాయన వైజరి చలి పెడుతుంది. భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని మా అమ్మ ఎంత పరిశాన్ అవుతుందో ఏమో, నాకేం అర్థం లేదు. ఉత్తిగానే ఏడుస్తుంది మా అమ్మ. రే రామస్వామి, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు సూర్యుడు. నువ్వు ఇంకో జాడుతుంది. ఎంత మంచి తాజా మంచు, పాలాలంటి మంచు. మా అమ్మ అక్కడి వరకు చేరుకోవాలంటే నాటే పాసిబుల్ అనుకుంటా. మంచి పడుతుంది, చెట్ల మీద కూడా పడ్డది ఆడలేదు. ఇంకో రైట్ సైడ్ 2 సార్లు, ఒక సైడ్ పడ్డాడు, లెఫ్ట్ సైడ్ ఒకసారి పడ్డాడు. నైట్ అయితే ఆక్సిజన్కి నేను చచ్చిపోయినా, ఊపిరి ఆడతలేదు, పడుకొని నిద్ర రాలేదు, ఆక్సిజన్ లేదు నా దగ్గర. ఎట్లా బతికినా. ఇంకా నాకైతే వద్దు నాయన, ఇంకా వెళ్ళిపోతా. లడాక్ సిరీస్ వద్దు, ఉమ్లింగ్లో ఒకటి చూసుకొని ఇంకా ఫైనల్ వెళ్ళిపోతా. ఇంకా అదే ఒకటి ఫైనల్ ఉంది, అదొకటి చూసుకొని వెళ్ళిపోతా. ఇదే చూడండి, మేమున్న నైట్ ఇట్లా తగులుతుంది చూడండి, చిన్నగా ఉంది. ముందర రెడీ, ఇంకా ముందర స్నోఫాల్ అవుతుంది అంట ఈరోజు. అయ్యే సూచనలు అయితే ఉన్నాయంట. స్నోఫాల్ లేకుంటే మంచు అంట, మంచు అంటున్నా, వర్షం పడుతుందంట. ఏది పడదు దేవుడా ఈరోజు. ఈ ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి వరకు మనాలిలో ఉండి రాజస్థాన్ వెళ్ళిపోతా. ఎంత ఎండ ఉన్నా తట్టుకుంటా, కానీ ఇక్కడ కాదు నా వల్ల. ఇంకా ఇంత డేర్ చేసేటోని నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఎంత ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఎట్లా ఉంది. చాలా డేంజర్ ఉంది, ఎంత ఎట్లా కాదు, చాలా డేంజర్. నాకు ఊపిరి ఆడలేదు నైట్ అంటే అర్థం చేసుకోండి. నిద్ర వస్తలేదు, ఊపిరి ఆడతలేదు. ఏం చేయాలి ఏం అర్థం అవుతలేదు నాకు. ఇది మొత్తం కిందకి వచ్చింది, అర్థం అవుతలేదు. ఎట్లా గడిచిపోయింది దేవుడా నైట్ అయితే. ఇప్పుడు మళ్ళీ ముందర ఉమ్లింగ్ లో ఇంకా హైట్ 19,000 ఫీట్ అంట. ఆడ ఎట్లా ఉంటుందో ఏమో భయం అవుతుంది సిచ్యువేషన్. అమ్మ నైట్ అయితే పైకి ఎక్కించి పెట్టిన బైక్ మనది, ఏడికైనా ఎక్కుతుంది కదా బాయ్. చాలా 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 డేంజర్ ఉంది ఇక్కడ. అమ్మ ఇక్కడ నుంచి ఫస్ట్ బయటపడాలి. అమ్మ వైజరి నాయన వైజరి చలి పెడుతుంది. మొత్తం ప్యాక్ చేసుకున్న, కింద పాయింట్ 3 పాయింట్లు, ఒకటి పాయింట్ కింద నార్మల్ పాయింట్, రైడింగ్ పాయింట్, రైన్ పాయింట్. పైన ఏమో లోపల లైనర్, పైన స్వెటర్, ఇంకా పైన జాకెట్, ఇంకా పైన రైన్ జాకెట్. ఇన్ని వేసుకున్నా అంటే అర్థం చేసుకోండి మీరు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇక్కడ. అమ్మా ఊపిరి ఆడతలేదు నాకు. ఫస్ట్ టైం నైట్ అయితే నేను చనిపోతా అనుకున్నాను గైస్, నిజంగా చెప్తున్నా కదా. నైట్ నా పని అయిపోయింది అనుకున్నా, అంతే అనుకొని అందరు ఫొటోస్ చూసుకున్న ఫోన్లో. నెట్వర్క్ కూడా లేదు ఎవరితో మాట్లాడాలంటే. నాకైతే ఎవరెవరు ఇష్టమో వాళ్ళ ఫొటోస్ అందరూ చూసుకున్నా, పడుకున్నా. సస్తే సావని ఉంటే ఉండని పొట్టి పోనీ అని. ఇంత దూరం వచ్చి చూసి అంటే సాహసం చేసి చనిపోయింది అని ఒక పేరైనా ఉంటుంది, పోతే పోనీ అని అనుకున్నా. పడుకున్నా ఇంకా అట్లనే. కానీ ఏం కాలే, ఇంకా ఉంది. నేను బతికేది ఇంకా చేసేది చాలా ఉంది. ఏదో అంటారు కదా సామెత, భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని, అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఏం కాదు మనకి. నైట్ అయితే అట్లనే భయం అయింది నాకు. ఇక్కడ అందరు ఎట్లా ఉంటారు, ఇక్కడ ప్రైస్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది.